నీ నోటి మాట ద్వారానే నీ ఇల్లు ఏమంటారండి, మురుకురాళ్ళు అంట. కొంతమంది అంట జ్ఞానవంతురాలండి, జ్ఞానవంతురాలుగా ఉండాలనుకుంటే నీళ్ళు చక్కబడిద్ది అంట. మురుకురాలు అనుకుంటే నీ ఇల్లంతా నీ చేతిలో ఉంటుంది. నీ భర్త మారాలన్నా, నీ పిల్లలు మారాలన్నా నీ చేతిలోనే ఉంటుంది. నీ ఇంటికి భర్త నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు అనేక విధాలుగా టెన్షన్తో వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆయన పిలిపించి ఆయనకి కాఫీయో టీయో నీళ్ళో ఇచ్చి ప్రశాంతతగా మాట్లాడాలి. ప్రశాంతతగా మాట్లాడు. వచ్చిండయ్యా, వచ్చిండు. ఇంకో ఇంటి దగ్గర పోయి కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది స్త్రీలు భర్త వచ్చేటప్పుడు, చాలామంది స్త్రీలు అండి ఇంటి పక్కన కూర్చొని బండి సౌండ్ వచ్చిందో, కారు సౌండ్, బండి సౌండ్ వచ్చినప్పుడు వచ్చిందిలే మా ఆయన తలకాయ తింటాడు అని చెప్పి గునుక్కొని సనుక్కొని ఇంటికి వెళ్ళి ఎంతమంది లేరు. నువ్వు గుణవతైన భార్య ఎట్లయితే చెప్పండి. బైబిల్ ఏమంటున్నాడు దేవుడు అంటే, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యమ్మ కంటే విలువైంది, శ్రేష్టమైంది. గుణవతి అయిన భార్య అంటే చెప్పండి, నా అర్థం చెప్పండి మీరు. గుణవతి అయిన భార్య అంటే గుణం గెలిన స్త్రీ, అంతేనా? జ్ఞానం గెలిన స్త్రీ. మరి మీలో ఎంతమంది గుణవతి అయిన భార్య? దేవుడు ఏమంటున్నాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే చాలా తక్కువ, అంటే చాలా లిమిటు. మరి నువ్వు ఎట్టున్నావు? నువ్వు గుణవతి అయిన భార్యలాగా నీ భర్తకి జీవిస్తున్నావా లేదా? దేవుడు ఏమంటున్నాడు, చాలా తక్కువ మంది ఉంటారు గుణవతి స్త్రీలు. మరి నువ్వు అందులో ఎక్కడున్నావు? గుణవతి స్త్రీ మొదట్లో ఉన్నవా, లాస్ట్కి ఉన్నవా? కొంతమంది పురుషులు తాగుడికి బానిసయ్యేది కూడా స్త్రీల వల్లే, తెలుసా విషయం? కొంతమంది పురుషులకి అర్థం చేసుకునే మనసు, వాళ్ళకి సాటుగా అర్థం చేసుకునే మనసు ఉంటుంది, కానీ భార్య దగ్గర రాగానే కైకి అరిచినా సరే సాటుగా అర్థం చేసుకునే హృదయం వాళ్ళకు ఉంటుంది. సాటుకు బాధపడతారు. నా భార్య నా మాట అనకుండాల్సింది, నా పిల్లల్ని ఆ మాట అనకుండాల్సింది. నేను ఎవరి కోసమే కష్టపడుతున్నా? నాకేమవసరం? నేను తిని తాగలేనా? ఈ లోకాన్ని సరే బతకలేను? నేను రోజుకో పాపం చేయొచ్చు, నాకున్న సంపదను బట్టి, నాకున్న తెలివితేటలను బట్టి. నేను ఎవరి కోసం బతుకుతున్నా? నా భార్య గురించే కదా. చాలామంది దైవజనుల దగ్గరికి వచ్చి బాధపడతా ఉంటారండి. ఎందుకు? అయ్యా నాకేమవసరం అయ్యా? చాలామంది చెప్తున్నారండి, నాకేమవసరం? నా బతకలేకనా నాకు? నా భార్య నా మాట వింటలేదు అయ్యా, నా పిల్లలు నా మాట వింటలేదు. నేనేమంటున్నా, నీ యొక్క భర్త రూట్ సరైంది కాకపోయినా సరే కొన్ని రూట్లు ఆయన రూట్లో ఆయన మార్చుకునిరా. నీకు తెలివితే అట్లుంటే నువ్వు గుణవతి భార్య అయితే అట్లుండదు. ఏం చేస్తావు? ఏనాటికి పంచాయతీలు దండగలు, లేకపోతే పెద్ద మనుషులు పిలిపించి, అమ్మా నా భర్త నన్ను కొట్టి పిల్లలు తీసుకుని నేను మోటాములు చదువుకొని ఇంటి దగ్గర కొడుతున్నా. నీ భర్తని ఎప్పుడు అర్థం చేసుకునే సమయం నీకు ఎప్పుడు దొరికిద్దో అని భర్తలు చాలాసార్లు ఆవేదన చెందుతూ ఉంటారు. నేను ఇక్కడ అనేది భర్తల రాంగ్, భార్యల రాంగ్ అంటలేను, మీరు ఆలోచించే విధానం రాంగ్ అంటున్నా. నేను చాలాసార్లు కూడా చెప్పిన, 9 ఇటు చూస్తే నాకు 9 లాగా కనబడుద్ది, దాని రివర్స్ చూస్తే ఏమన్నా 6 లాగా కనబడిద్ది. అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ ఉండాలండి. పెళ్లి చేసుకున్నామంటే నీ జీవితంలో అర్థం చేసుకునే గుణం ఉండాలి. అర్థం చేసుకున్నట్టు నీళ్ళు తప్పు ఉన్నా సరే అండి, నీళ్ళు తప్పు లేకపోయినా, నీ భర్తలో తప్పు ఉన్నా సరే కొన్నిసార్లు తగ్గు. ఏమైతుంది? తగ్గితే ఏమైనా అయిద్దా? కొమ్ములు వస్తాయి నీకు? తగ్గిపోతే ఆస్తులు కోల్పోతావా? నీ పిల్లలు దాన్ని చూసి అనుభవిస్తారండి. మా అమ్మ మా నాన్నకి ఎట్లా లోబడిందో, రేపు నా పెళ్ళైన తర్వాత నేను నా భర్తకు అట్లా లోబడాలి. నీ కుమారుడు అనాలి, మా అమ్మ మా నాన్న ఎట్లా చూసుకుంటున్నాడు, మా అమ్మని ఒక కూతురులాగా చూసుకుంటున్నాడే, ఒక కూతురులాగా ప్రేమిస్తున్నాడే, మరి నేను ఎప్పుడు చూసుకుంటున్నా? రేపు నా పెళ్ళైన సరే కూడా నా భార్య నేను అట్లా చూసుకుంటా మా నాన్నలాగా అని చెప్పి నీ బిడ్డకి నువ్వే ఇన్స్పిరేషన్ అవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఇన్స్పిరేషన్ కాకపోతే వాడు ఎవడో ఇన్స్పిరేషన్ తీసుకొని మా నాన్న ఊరికి మా అమ్మద వచ్చి పొట్టు కొడతా తాగొచ్చి చీటికి మాటికి లొల్లి పెట్టుకుంటారు, చీటికి మాటికి అన్ని తలుపులు వేసుకొని కొట్టుకుంటారు, కానీ ఎవరు తెలియదు బయట అని చెప్పి నేర్చుకుంటారండి. నేను ఇందాక కూడా అన్నా, నీ సాక్ష్యం నిలవాలంటే నీ పిల్లల దగ్గరే ఉంటుంది. నీ సాక్ష్యం నువ్వు చెప్పుకునేది కాదు, సాక్ష్యం నీ పిల్లల్ని సాక్ష్యం చెప్పాలి. రేపు నాటికి ఏం చెప్పాలి? మా అమ్మ లాంటి మా అమ్మ మాకు ఈ లోకంలో దొరకదు, అల్లా ప్రేమిస్తుంది మా నాన్నే. మా నాన్నలాగా మా నాన్న మాకు మంచి హీరో. మా నాన్న మా అమ్మని ఎంత అమృతం చూసుకుంటాడో. చిన్న ఆపద వచ్చిన మమ్మల్ని అందరూ ఫ్యామిలీ తీసుకొని మేము ప్రశాంతంగా బతుకుతాం. స్పెండ్ చేయరండి, టైం స్పెండ్ చేయరు ఫ్యామిలీతో.
పనికి మనల్ని అన్ని అలవాట్లు ఉన్న వాళ్ళు కొన్ని గంటల తరబడి ఫోన్లు పట్టుకొని ఆ మంచాల మీదనో, ఆ సోఫాలలోనో, ఆ యొక్క ఏమంటారు ఆ బండ్ల మీదనో, ఆ చెట్ల కిందనో ఏం చేస్తారు, ఫోన్లు పట్టుకొని 24 గంటల యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఆ రీల్స్, ఈ వీడియోలు చూసు తప్ప నీ పిల్లలకి పలానా రోజు, వారంలో ఒక్క రోజైనా సరే నీ ఫ్యామిలీని తీసుకొని ఒక్కసారి అతను బయటికి పోయిరా. నీ భార్యకి సంతోషం అనిపిస్తుంది. ఏనాటికైనా నీ అన్నదమ్ములు తీసుకెళ్తావు, ఏనాటైనా నీ అక్క చెల్లెలు తీసుకెళ్తావు. నీ భర్తను అన్నావు ఏ రోజైనా, నీ భార్యని అన్నావు ఏ రోజైనా? వెళ్దాంపా, ఒక్కసారి వెళ్ళొద్దాంపా, రోడ్డుకి వెళ్ళేసి వద్దాంపా అని చెప్తే నీ భార్య ఎంత సంతోషం పడుద్ది. అప్పుడు అనుకుంటుంది, ఏమనుకుంటుంది, నా భర్త మునిపటి కంటే ఇప్పుడు చాలా బాగున్నాడు, నాలో నేను ఏమైనా తప్పుదన్నాడు, నేను సరి చేసుకుంటే ప్రయత్నం చేయాలనుకుంటాను. అప్పుడు ఆమె ఆత్మ పరిశీలన చేసుకుంటుంది.